శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మేషరాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు ఈ నెల ప్రారంభంలో ఈ రాశి వారికి 12వ స్థానంలో శని భగవానుడు వక్రగమనంతో పాటు చతుర్థ స్థానంలో గురుగ్రహం ఉచ్చస్థితిలో ఉండడం, అంటే దశమ వ్యయాధిపతుల మధ్య ఏర్పడినటువంటి ఈ కోణ స్థితి, ఇంచుమించు 2 గ్రహాలు కూడా ఒకే డిగ్రీ మీదకి రావడం జరిగింది. ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ కోణ దృష్టి ఈ మేషరాశి వారికి ఉద్యోగపరమైనటువంటి మార్పులు రావడానికి ప్రధానంగా కారణమవుతుంటుంది. మీరు ఏదైనా కొత్త ఉద్యోగంలోకి మారాలన్నా, లేదు ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగాన్ని విడిచిపెట్టి విదేశంలోనో దూర ప్రాంతంలోనో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా, లేదు చేస్తున్న వృత్తి విడిచిపెట్టి వ్యాపార రంగంలోకి మారాలన్నా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. అయితే ఉద్యోగపరంగా మారడానికి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు, కానీ వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు పెట్టినటువంటి పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ చాలా కాలం వరకు మీకు చేతికి రాకుండా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా వృత్తిపరమైన మార్పులు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అది ప్రయత్నపూర్వకంగా మీరు చేసే ప్రయత్నాలు 100% ఫలిస్తాయి. అలాగే గతంలో మీరు ఏదన్నా ఒక ప్రయత్నం చేసి వదిలివేసి ఉంటే తిరిగి మళ్ళీ ఆ ప్రయత్నం చక్కగా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, ఖచ్చితంగా అనుకూలిస్తుంది. దానికి మిగతా గ్రహాలు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాయి. ప్రధానంగా శుక్రుడు ధన సప్తమాధిపతిగా ఈ శుక్రుడు సప్తమ స్థానంలో నుంచి సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి తులారాశిలో ప్రవేశించడం జరిగింది. ఇది శుక్రుడికి మూల త్రికోణ రాశి అవడం వల్ల ఎస్పెషల్లీ ప్రత్యేకంగా మన మేషరాశి వారికి మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడింది. దీనివల్ల ఏంటంటే శుక్రుని యొక్క సౌకర్యాలు, అంటే శుక్రుడు దేదేని కారణమవుతుంటాడు, ఇవన్నీ కూడా జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతుంది. అంటే భార్య సౌఖ్యం, పిల్లల యొక్క అభివృద్ధి, ఆర్థిక వనరుల పెరుగుదల, ఫైనాన్స్ పరంగా ఇబ్బంది లేకపోవడం, కుటుంబ సభ్యుల సహకారం, ప్రధానంగా విదేశ ప్రయత్నాలు, ఉద్యోగపరమైన అభివృద్ధి. ఎందుకంటే సప్తమం ఎప్పుడు దశమాతి దశమవుతుంది కాబట్టి కంపల్సరీగా ఈ రాశి వారికి వృత్తిపరమైనటువంటి అభివృద్ధి అన్నది ఈ సమయంలో రావడం జరుగుతుంది. ప్రధానంగా ఇది స్త్రీలకి చాలా గొప్ప అవకాశం అన్నమాట. మీరు విదేశంలో ఉన్నటువంటి మీ భర్త గారిని కలుసుకోవాలన్నా, వ్యక్తిగతంగా మీరు విదేశం వెళ్ళాలన్నా ఈ సమయంలో సహకరిస్తుంది. ప్రధానంగా వివాహ సంబంధించిన విషయాల్లో కొంతకాలంగా తర్జన భర్జనలతో ఊగిసలాడుతూ ఉన్నటువంటి వివాహ ప్రయత్నాలు ఈ నెలలో ఖచ్చితంగా కుదిరే అవకాశం ఉంది. అంటే ఇంచుమించుగా మనకి ఈ శుక్రగ్రహం ఈ తులారాశిలో ఈ సెప్టెంబర్ నెలంతా ఉండడం, మళ్ళీ అక్టోబర్ నెలలో వక్రించడం, ఇంచుమించుగా ఎక్కువ రోజులు ఈ రాశిలో ఉండడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ప్రధానంగా మగవారికి అయితే స్త్రీల సౌఖ్యం కలుగుతూ ఉంటుంది, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇది స్త్రీలకైతే ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు ఫలించడం, విదేశ ప్రయత్నాలు ఫలించడం జరుగుతుంది. బట్ ఏదైనా ఒక రాశి మీద శుక్రగ్రహ దృష్టి ఉన్నప్పుడు ఆ జాతకుడికి సౌకర్యాలన్నీ పెరుగుతూ ఉంటాయి, సమయానికి అన్ని సౌఖ్యాలు కలుగుతూ ఉంటాయి, ధనానికి అయితే లోటు ఉండదు. ఈ విధంగా కుజబలంతో ఈ రాశి వారు శని గురు బలంతో కంప్లీట్గా మీ యొక్క స్థాయి హోదా పెరగడానికి ఈ గ్రహస్థితి మీకు చాలా అనుకూలించడం జరుగుతుంది. ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే మనకి ఈ సెప్టెంబర్ 18వ తారీఖు వరకు కూడా కుజుడు తృతీయ స్థానంలో ఉంటాడు. రాష్ట్రాధిపతి కుజుడు 3వ స్థానంలో ఉన్నప్పుడు మీరు చేసే ప్రయత్నాలు చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది. ఏ ప్రయత్నం చేసినా అది ఆగకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నంలో చాలా సక్సెస్ఫుల్ అవుతూ ఉంటారు. అయితే ఈ 18వ తారీఖున ఈ కుజుడు చతుర్థ స్థానంలోకి మారడం జరుగుతుంది. చతుర్థ స్థానంలోకి వచ్చినటువంటి కుజుడు అక్కడ ఉన్నటువంటి గురువు వ్యయాధిపతితో కలియడం, భాగ్యాధిపతితో కలియడం, అంటే మిమ్మల్ని మీరు సంస్కరించుకునే ప్రయత్నం జరుగుతుంది. బట్ ఏదైనా సెప్టెంబర్ 18 తర్వాత ఈ మేషరాశి వారికి నూతన గృహ ప్రవేశం కానీ, ఇల్లు మారడం కానీ, ప్లేస్ ఆఫ్ చేంజ్, స్థల మార్పు, ఇటువంటివన్నీ జరిగే అవకాశం ఉంది. అంటే ప్రధానంగా మీరు ప్లేస్ చేంజ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇది అనుకూలంగా రావడం జరుగుతుంది. ఇష్టపూర్వకంగా మీరు కొత్త ఇంట్లోకి మారడం కానీ, కొత్త ప్రదేశంలోకి మారడం కానీ, విద్యార్థులు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు హాస్టల్లో చేరడం కానీ, విదేశ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. బట్ ఏదైనా
రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు గురుగ్రహంతో కలిసి ఉండడం, పైపెచ్చు గురు ఉచ్చులో ఉండి హంస మహాపురుష యోగంతో ఏర్పడడం వల్ల ఎక్కువ ఫలితాలు. ఒక విధంగా చెప్పాలంటే ఈ కుజుడికి ఒక నీచభంగ రాజయోగం వంటి యోగం ఏర్పడడం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్కి బ్రహ్మాండమైనటువంటి గుర్తింపు రావడం జరుగుతుంటుంది. స్థిరాస్తులు, భూములు మొదలగు సేకరణలో ఇతరుల స్వాధీనంలో ఉన్నటువంటి ఆస్తి మీ పేరుకు రావడం జరుగుతుంటుంది. చాలా ధైర్యంగా ఏ విషయాన్నైనా ప్రజెంట్ చేస్తారు. కొంతమంది నూతనంగా ఇల్లు కొనుక్కోవడం కానీ గృహం కొనుక్కునే ప్రయత్నాలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా మరి బుధగ్రహం, బుధుడు ప్రస్తుతం సెప్టెంబర్ 7వ తారీఖున కన్యా రాశిలోకి ప్రవేశించడం, ఉచ్చులో మారుతాడు. అంటే 6వ స్థానంలో బుధుడు ఉచ్చులోకి రావడం వల్ల కొన్ని కొత్త వ్యాపార అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. కొంతవరకు వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం కానీ ఎవరికన్నా ధన సహకారం చేయడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అంటే బుధుడు 6వ స్థానంలో ఉచ్చులో ఉంటూ వ్యయంలో ఉన్నటువంటి శని అయితే చూడబడుతున్నాడు. అప్పుడు ప్రధానంగా ఏంటంటే ఈ బుధ శనిలో వచ్చినటువంటి ఈ స్థితి కంప్లీట్గా మీరు ఏదైనా కొత్త పెట్టుబడులు పెట్టడం అవి నడుస్తూ ఉంటుంది. అలాగే సెప్టెంబర్ 17న రవి కూడా మీకు కన్యా రాశిలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి బుధుడితో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, అంటే సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 26, 27 వరకు 6వ స్థానంలో ఏర్పడిన బుధాదిత్య యోగం మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నా, కొత్తగా ఏదన్నా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఏదైనా కోర్టు లావాదేవీలు ఉన్నా అవన్నీ మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ మేషరాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి శని, ఏలినాటి శని యొక్క ప్రభావం తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా ఇంచుమించుగా సహకరిస్తున్నాయి. లాభస్థానంలో ఉన్నటువంటి రాహు విదేశ అవకాశాలు కానీ విదేశ మిత్రుల సహకారం కానీ లభించే అవకాశం ఉంది. కారణంగా ఈ రాశివారు ఏలినాటి శని నిమిత్తం పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. శని భగవానికి తగు పరిహారం చేసుకోవడం వల్ల వీళ్ళ యొక్క మిగతా గ్రహాలన్నీ కూడా జాతకుడికి సహకరించడం వల్ల ఖచ్చితమైనటువంటి అభివృద్ధి ఈ రాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో 100కి 100 రూపాయలు రావడం జరుగుతుంది. ప్రధానంగా మన సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ 12వ తారీఖు వరకు శ్రావణ మాసం, 12 తర్వాత భాద్రపద మాసం. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సమయాన్ని బట్టి శ్రావణ మాసంలో స్త్రీలు కానీ పురుషులు కానీ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం లేదా ప్రతి శుక్రవారం మీ సాంప్రదాయాన్ని బట్టి ఏదైనా ఒక అమ్మవారి ఆలయాన్ని దర్శించి అమ్మవారికి కుంకుమార్చన కానీ అలాగే పసుపు కుంకాలు ఇవ్వటం కానీ ఈ విధంగా, అంటే ఇంట్లో వీలైన వారు ఇంట్లో చేసుకోవచ్చు, లేని వాళ్ళు ఆలయంలో చేసుకోవచ్చు. కంప్లీట్గా ఈ మంగళవారం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు చేసుకోవడం వల్ల రుణ బాధలు పరిష్కారం అవుతాయి. వివాహం కాని వారికి వివాహం జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రవారం చేసుకోవడం వల్ల శ్రావణ మాసంలో అది సౌభాగ్య యోగాన్ని, ధనాన్ని, సంపదని ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ప్రధానంగా మనకి భాద్రపద మాసంలో భాద్రపద మాస ప్రారంభంలో వచ్చే వినాయక చవితి, ఇది 100% ప్రతి వారు చేసుకోవాల్సింది. అంటే మీరు చేస్తున్నటువంటి పనులు మధ్యలో ఆగిపోతున్నా, అసలు జీవితంలో ప్రోగ్రెస్సే లేదు అనుకున్న వాళ్ళు మీ స్థాయిని బట్టి ఈ వినాయక చవితి చేసుకోవడం వల్ల, లేదంటే సమూహంగా వినాయక చవితి చేసే చోట కూడా మీరు వినాయకుని శ్రద్ధలతో చేసుకోవడం వల్ల, వినాయకుని యొక్క నిమజ్జనంలో పాల్గొనడం వల్ల ఈ ఆటంకాలు, సంకటాలు తొలగి పూర్తిగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఈ సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 10 మధ్యలో అంటే మహాలయ పక్షాలు, దాంట్లో పితృపక్షాలు అంటారు. ఇది జీవితంలో చాలా ఇంపార్టెంట్. మీ యొక్క పెద్దలకి, మీ పితృదేవతలకి వాళ్ళు రుణం తీర్చుకునే విధంగా ప్రతి ఒక్కరూ కంపల్సరిగా ఆ తిథి రోజు కానీ అమావాస్య రోజు కానీ పోనీ ఏదో ఒక రోజు మీ యొక్క పెద్దలను తలుచుకొని వాళ్ళకి విధి విధానంగా పూజించి, మరి కొంతమందికైనా వారికి సరిపోయే విధంగా ఆహార పదార్థాలు, అంటే బతికి ఇవ్వడం అంటారు, ఆహార పదార్థాలు ఇవ్వటం వల్ల మీ
పైవాళ్ళు అంటే మీకు ఈ జన్మనిచ్చినటువంటి ఈ జన్మకు కారణమైనటువంటి ఆ పెద్దల యొక్క రుణం తీర్చుకుంటేనే, అంటే చాలా కుటుంబాల్లో పెద్ద సక్సెస్ ఉండదు, ఎంత వయసు వచ్చినా వివాహాలు జరగవు, అలాగే ఆర్థిక పరంగా చాలా ఇబ్బందుల్లో ఉంటారు, నిరుద్యోగ సమస్య, ఇవన్నీ కూడా కొంతవరకు దానివల్ల కారణం అవుతుంటాయి. మీ జన్మజాతకంలో పితృదోషం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ కూడా ఈ పితృపక్షాలు, ముఖ్యంగా వచ్చే అమావాస్య రోజు కానీ మిగతా రోజులు కానీ మీ పెద్దలను తలుచుకొని ఈ విధంగా ఈ దానాలు అవి చేయడం వల్ల, ఏమీ కుదరని వాళ్ళు కనీసం ఆవుకైనా తృప్తిగా ఆహారం పెట్టడం వల్ల మీ పెద్దలు సంతృప్తి చెంది ఆ శుక్రగ్రహ అనుగ్రహంతో సంపూర్ణంగా మీ యొక్క సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. బట్ ఏదైనా ఈ జాతకాలు, ఈ గోచారం నమ్ముతున్న వాళ్ళు మాత్రం కంప్లీట్గా ఈ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి ప్రధాన దేవతలు ఎంతో, పితృదేవతలు కూడా అంతే. కాబట్టి కంప్లీట్గా ఈ సెప్టెంబర్ 27 టు అక్టోబర్ 10 మధ్యలో ఏదో ఒక రోజు మీకు అనుకూలంగా ఉన్న రోజు తప్పకుండా చేయండి. వీలైతే అమావాస్య రోజు కూడా చేయడం వల్ల మరింత మంచి ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.